అందరికీ దొరకని అదృష్టం మాకు దొరికిందని అయితే ఫీల్ అవుతున్నాము. ఎందుకో వీడియో చూసేయండి మీకే అర్థమైపోతుంది. హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మా ఊర్లో జరిగిన ప్రతిష్ట గురించి. సో 3 days పూజలు హోమాలు అన్నీ ఎలా జరిగాయో దాని గురించి అనమాట. ఫస్ట్ డే అయితే అందరం కొంచెం నర్వస్గా అండ్ ఆల్సో ఎక్సైటెడ్గా కూడా ఉండే. ఎందుకంటే పూజలో ఏమైనా తక్కువ అవుతుందేమో, ఏమైనా మర్చిపోయామేమో అనే టెన్షన్. బట్ చాలా బాగా జరిగింది, ఏ ఆటంకం లేకుండా. సో డే 1 పూజ ఎలా జరిగిందంటే, యాగశాలలో పీఠం అయితే పెట్టేసి ముక్కోటి దేవతలను ప్రతిష్ఠించి యాగశాల చుట్టూ అందరం కలిసి కూర్చొని ఫస్ట్ డే పూజ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ మేము తెచ్చిన తాంబూలంలో బియ్యం వేసేసి పీఠం పెట్టి వినాయకుడిని అయితే పూజించుకున్నాము. అయ్యగారు చెప్పినట్టే వినాయక పూజ అయిపోయాక అన్ని పూజలు కంప్లీట్ చేసుకున్నాము. పూజలన్నీ కంప్లీట్ అయిపోయాక దంపతులుగా లేచి అందరం యాగశాల చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాము. అందరం ప్రదక్షిణాలు అయిపోయాక యాగశాలలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము. నెక్స్ట్ అయితే గుడి దగ్గర వాస్తు పూజ అయితే జరిగింది. ఈ పూజ నేను ఫస్ట్ టైం చూశాను, దట్ టు లైవ్లో. చాలా బాగా అనిపించింది. మేము తెచ్చిన వాటర్ నింపుకొచ్చిన చెంబులు అండ్ బిందెలు అన్నీ ఆ స్టార్ షేప్లో పెట్టేసి మధ్యలో కూర్చుని అయ్యగారు చిన్న హోమంలా అయితే చేశారు. అలా ఏర్పడిన అగ్నితో ఈ ఒక స్టిక్కి అయితే మంచిగా ఎండుగడ్డి కట్టేసి ఆ అగ్ని ఏదైతే ఉందో దాన్ని అంటించి ఆ నిప్పుతోనే ప్రతి ఒక్క విగ్రహాలకి అండ్ ప్రతి ఒక్క గుడి దగ్గర ప్లేసెస్కి వెళ్ళి దాంతో దిష్టి అనేది తీస్తారంట. ఎందుకంటే ప్రతిష్ఠ అనేది జరగకముందు విగ్రహాలు బయట నుంచి తెచ్చారు కాబట్టి గాలి ధూళి లేదా ఏదైనా చెడు ప్రభావం, చెడు దిష్టి అనేది ఏమైనా ఉంటే తొలగిపోతాయంట. సో దానివల్ల ఈ ప్రాసెస్ అనేది చేస్తారంట. అండ్ దట్టు ఈ ఎంటైర్ ప్రాసెస్ ఆ స్టిక్కున్న గడ్డి మొత్తం ఆరిపోకముందే అన్ని ప్లేసెస్కి అది పట్టుకొని దిష్టి అయితే తీసేయాలి. ఫస్ట్ ఇక్కడ గుడి దగ్గర ఉన్న విగ్రహాలకి అండ్ ధ్వజస్తంభానికి అయితే ఆ నిప్పు చూపించి దిష్టిని అయితే తీశారు. అది అయిపోయాక నెక్స్ట్ ఊరి లాస్ట్లో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్కి అండ్ ఆల్సో ఫస్ట్లో ఉన్న బొడ్రాయి దగ్గరికి ప్రతి ఒక్క ప్లేస్కి ఆ స్టిక్ని అలాగే పట్టుకొని ఆ నిప్పుతోనే అలాగే వెళ్ళి అక్కడ అలా నిప్పుతో అయితే దిష్టి అనేది తీయాలి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది అది ఆరిపోక ముందే జరగాలి. సో అయ్యగారు అండ్ ఆల్సో అందరూ ఎంత ఫాస్ట్గా రన్ చేశారంటే ఊరి వాళ్ళందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. ఇలా చేయడానికి గల రీజన్ కూడా అయ్యగారు చెప్పారు, నేను మీతో షేర్ చేసుకుంటాను. అది ఏంటంటే బంగారం అయినా వెండి అయినా ఇత్తడి ఇనుము ఇలాంటి ఏ వస్తువు అయినా మిగతాది ఏదైనా సరే నిప్పుకి ఏదైనా ఆహుతైపోవాల్సిందే అంట. ఐ మీన్ ఏది వేసినా అందులో కరిగిపోవాల్సిందే. సో పంచభూతాలకి అంత పవర్ ఉంటుందంట. సో దానితో ఇలా చేయడం ద్వారా ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా, చెడు దిష్టి అనేది ఏమున్నా అన్నీ తొలగిపోతాయి అనేసి ఈ ప్రాసెస్ని అయితే చేస్తారంట. అండ్ ఆల్సో ఇంకో విషయం కూడా చెప్పారు, అలా చేసేటప్పుడు ఎవరు ఎదురు అనేది వెళ్ళొద్దంట. అయ్యగారికి ఎదురుగా వెళ్ళకూడదన్నారు. ఇక్కడైతే మేమందరం నించుని బాగా నవ్వుకుంటున్నాము. ఎందుకంటే అందరూ పంచ కట్టుకున్నారు అండ్ చాలామందికి అలవాటు అనేది ఉండదు. సో అందులో రన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. బట్ అందరూ ఎంత బాగా రన్ చేసి అది కంప్లీట్ చేశారంటే నిజంగా దేవుడి దగ్గర చేయలేదంటూ ఏది ఉండదు. ఎంత కష్టమైనదైనా ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో అయినా అది కంప్లీట్ అయిపోతుంది. సో అన్ని కార్యక్రమాలను అయితే మేము అందరం కలిసికట్టుగా ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక నెక్స్ట్ అయితే ఆ విగ్రహాలన్నిటినీ అండ్ ధ్వజస్తంభాన్ని కూడా వాటర్ పోసి నీట్గా కడగాలన్నమాట. అక్కడ పెట్టిన బిందెలతో వాటర్ని ఇంకా అందులో మిల్క్ యాడ్ చేసి మొత్తం వాటర్ పోసి వాష్ చేయాలి వాటిని. సో ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము
3 డేస్ ఇవే బట్టలు ఏదైతే వేసుకున్నామో అవే బట్టలు వాష్ చేయకుండా, వాటర్లో అనేది నానబెట్టకుండా, వాష్ చేయకుండా అవే క్లాత్స్ అయితే వేర్ చేయాలి. సో మేము 3 డేస్ అయితే అవే వేర్ చేసాము ఆరబెట్టుకొని. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క పెయిర్ అనేది 11 అంటే 11 బిందెలు ఆర్ చెంబుల నీళ్ళనైతే పోసి వాష్ చేయాలన్నారు. సో మేమైతే 11 కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆ నైట్ ఏం చేశారంటే నెక్స్ట్ డే అయితే హోమం ఉండే. ఈ స్టిక్ పేరు ఏంటో నాకు తెలియదు, సారీ, అయ్యగా చెప్పారు కానీ మర్చిపోయాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో దీని ద్వారా అగ్నిని, నిప్పునైతే పుట్టించి ఆ వచ్చిన అగ్నితో హోమం అయితే స్టార్ట్ చేస్తారంట. సో ఇలా స్టిక్స్తో ఏర్పడ్డ నిప్పు రవ్వలనైతే మంచిగా వెలిగించుకొని నెక్స్ట్ డే హోమం ఏదైతే జరుగుతుందో దానికి యూస్ చేయడానికి మంచిగా వెలిగించుకొని అగ్నిని అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటారు. హోమానికి ఇలా యూస్ చేస్తారంట. సో ఇదంతా అయిపోయాక నెక్స్ట్ డే హోమానికి యూస్ చేసే ప్లేస్లో అదైతే ఫస్ట్ అంటించేసి ఉంచేశారు. నెక్స్ట్ డే అయితే మేమందరం హోమానికి అయితే వచ్చేసాము. డే 2 ఈవినింగ్ అయితే హోమం స్టార్ట్ చేశారు. ఆ హోమంలో నుంచి వస్తున్న పొగ మొత్తం ఫేస్కి తగులుతున్నా కొంచెం కూడా ఇరిటేషన్గా కానీ ఇబ్బందిగా కానీ అనిపించలేదు. అంత మంచిగా జరిగింది హోమం అయితే. అండ్ ఆల్సో హోమం 1 అవర్ పాటు జరిగింది. అంత వేడిలో జరిగిన అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది కానీ కొంచెం కూడా ఇబ్బంది అనిపించలేదు. నిజంగా ఆ రోజు మార్నింగే ఈ విగ్రహాలన్నిటికీ మంచిగా వాటర్తో వాష్ చేసి పసుపు కుంకుమ అనేవి మొత్తం పెట్టేసి బొట్లు పెట్టి నీట్గా అలంకరించామన్నమాట అందరం కలిసి. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, అందరికీ దొరకని అదృష్టం మాకు దొరికిందని. ఎందుకంటే ప్రతిష్ట అనేది ఒక్కసారే చేస్తారు, అందులో పార్టిసిపేట్ చేసి అన్ని పూజలు హోమాలు మేము చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే చాలామందికి లేడీస్ ప్రాబ్లం అని, ఫ్యామిలీ ఇష్యూస్ అని, ఇలా చాలా కారణాల వల్లే ఇలా పూజల్లో కూర్చోలేకపోవడం ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. బై గాడ్స్ గ్రేస్ మాకైతే ఎలాంటి ఆటంకం లేకుండా మంచిగా హ్యాపీగా 3 డేస్ మంచిగా అన్ని పూజల్లో పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగానే భావిస్తున్నాము. మా ఊరి వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అయితే ఒక మంచి పండగలాగా జరుపుకున్నాము. మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నాము. ఎలాంటి గొడవ ఆటంకాలు ఏమీ లేకుండా అందరం కలిసి మెలిసి ఉన్నాము. అండ్ ఇక్కడ పూజలు అయితే అయిపోయాయి. నెక్స్ట్ డే అంటే 3rd డే ఏం చేశారంటే మార్నింగే మన సీతారాముల కళ్యాణం అయితే జరిపించారు అయ్యగారు. అక్కడ మార్నింగ్ కళ్యాణం అయితే అయిపోయింది. ఆ రోజు అది అయిపోయాక ముహూర్తానికి విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది. ధ్వజస్తంభం ఇంకా బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, ఇలా అన్ని విగ్రహ ప్రతిష్టలు అన్నీ ముహూర్తానికి ఒకే టైంకి జరిగాయి అన్నమాట. ప్రతిష్ట మొత్తం జరిగిపోయిన తర్వాత అదే రోజు బోనాలు సమర్పించడం అయితే జరిగింది. బొడ్రాయి తల్లికి బోనాలు అనేది మేము తీసుకెళ్ళి సమర్పించాము. అది అయిపోయాక మధ్యాహ్నము అందరికీ అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది. అది కంప్లీట్ చేసుకొని ఆ రోజు నుంచి ఆ 3 డేస్ పూజలు అనేవి కంప్లీట్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ 16 డేస్కి ముత్యాలమ్మ తల్లికి బోనం ఎత్తడం అండ్ ప్రాణప్రతిష్ఠ ఇంకోటి అయితే జరుగుతుంది. సో అవి కూడా అప్డేట్ ఇచ్చి ఇంకో వీడియోనైతే చేస్తాను. సో ఇలా అయితే మా ఊరి ప్రతిష్ఠ అనేది జరిగిందనమాట. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో అలాగే నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.